నమస్తే దోస్తులు, మీకు ఒక మెయిన్ ముచ్చట చెప్తున్నా, అర్థం చేసుకోర్రి. మీరు ఈ వీడియోకి మీరు ఎన్ని గలత్ కామెంట్లు పెట్టినా కూడా నా మనసుకి ఏం బాధ అనిపించేది. మీకు యూజ్ అయ్యే వీడియోనే నేను పెడతా. యూజ్ కాకుంటే నాకు కూడా అవసరం లేదు, మీకు కూడా అవసరం లేదు. మా దోస్తుగాడు వస్తుండంట, దుబాయ్కి వస్తుండంట. నాకు ఇప్పుడే ఫోటో పంపించిండు. ఒక కంపెనీలోకి వస్తుండ, కంపెనీ పేరు చెప్పగానే 500 బేసిక్ మీద వస్తున్నాడంట. 500 బేసిక్, 500 బేసిక్, 300 అదర్ అలౌన్స్, అంటే 800 దరమ్స్ ఒక్క నెలకి వానికి జీతం అన్నమాట. వీసా వచ్చింది, అన్నీ అయినాయి, కొన్ని రోజులలో వచ్చేటోడు ఉన్నాడు అనమాట. నేను ఒకటి చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తానా, తెలుసుకొని రండి. తెలుసుకొని వస్తే మోసపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీకు చుట్టాలు ఎవరన్నా తెలిసి ఉంటే, మీ వాళ్ళే ఎవరన్నా ఉంటే వాళ్ళ త్రోతోటి వచ్చిర్రు అనుకో, సంతోషం అంటే సంతోషంలో ఉంటారు. ఇడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రతి వీడియోలో చెప్తున్నా. ఈ వీడియోలో కూడా అదే మాట ఎందుకోసం చెప్తున్నానంటే, ఇప్పుడు మావాడే వస్తున్నాడు అనుకోండి, 800 దరమ్స్ జీతం వస్తుంది నెల అయితే. ఒకవేళ కంపెనీ 2 గంటలు ఓవర్ టైం వేసినా కూడా, ఓవర్ టైం 2 గంటలు ఓవర్ టైం వేసి 60 గంటలు ఓవర్ టైం ఒక నెలకి 60 గంటలు ఓవర్ టైం వేసినా కూడా 200 దరమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. 200 దరమ్స్. ఆ 200 దరమ్స్లు అంటే 1000 దరమ్స్ జీతం వస్తుంది. 1000 దరమ్స్ జీతం వస్తే ఇంటికాడి 24,000 రూపాయలు అవుతాయి. ఆ 24,000 రూపాయలతోటి వాడు తింటాడేమో, ఇంటికి పంపించుకుంటాడేమో. ఇప్పుడు వీసా తీసుకొని వస్తున్న దానికోసము ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. వీసా, టికెటు, అది ఇది, మెడికల్, మనం రావడానికి తీసుకునే వస్తువులు, బట్టలు అన్నీ కలుపుకొని 1,00,000 రూపాయల దాకా 100% ఖర్చు అవుతాయి. ఈ 1,00,000 రూపాయలు ముట్ట చేయడానికి వానికి 2 సంవత్సరాలు పడుతుంది. అవునా? నువ్వు తిని చేసి ఇటన్నీ నీ ఖర్చులు పోగా పంపించుకుంటే 15,000 రూపాయలు లేదా 13,000-14,000 రూపాయలు పంపించగలుగుతావు. అందుకే చెప్తున్నా, మీ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకొని రావడానికి మంచి ప్రయత్నం చేయండి. వేరొళ్ళ త్రోతోటి వేరొళ్ళ మాటలు విని రాకుండి. ఎందుకోసం ఈ వీడియోలలో, ప్రతి వీడియోలలో ఇదే మాట ఎందుకోసం చెప్తానంటే, నేను చాలామందిని చూస్తున్నా దానికోసమే చెప్తున్నా. ఇప్పుడే ప్రజెంట్ ఈరోజే మామ ఈ కంపెనీ ఎట్లుంటుందో తెలుసుకో అని చెప్పేసి నాకు ఫోటో పంపిండు. కంపెనీ పేరు చెప్పా, కానీ రాకముందే ఆలోచించుకున్నాలా. ఇప్పుడు మా దోస్తు గారి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంపెనీ మంచిదే ఉండొచ్చు, కానీ జీతం తక్కువచ్చి నీకు ఏం ఫాయిదా? ఇంటికాడున్నా అన్ని పైసలు కమాయించుకోగలుగుతావు. దుబాయ్ వచ్చినావంటే మినిమం 30,000-35,000 జీతం ఉండాలా. అయితే నీకు ఒక 5,000, 6,000-7,000 ఖర్చు అయినా కూడా 25,000-28,000 ఇంటికి పంపించుకోవచ్చు. అది ఏమన్నా కొంచెం కొద్దో గొప్ప నీకు ఫాయిదా ఉంటుంది. నువ్వు ఇంటికాడ అందరిని నిడిచిపెట్టుకొని వచ్చి, భార్యని, పిల్లల్ని, తల్లిని, తండ్రిని, ఫ్యామిలీ అందరిని నిడిచిపెట్టుకొని వచ్చి, ఇంత ఖర్చు పెట్టుకొని ఇడికి వచ్చి ఇంటికి ఒక 20,000 కూడా పంపించకపోతే ఏం ఫాయిదా? అందుకోసమే చెప్తున్నా, ప్రతిదీ తెలుసుకొని రండి. తెలుసుకొని వస్తే మోసపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. జీతం కూడా మంచిగా ఉంటుంది, అంటే తెలుసుకొని వచ్చింది దాంట్లో. నేను చాలాసార్లు చెప్తా, మా కంపెనీ చాలా మంచిది. మా దాంట్లో వీసాలు వెళ్ళేటప్పుడు నేను చెప్తా అని అంటున్నా కదా, పక్కాగా చెప్తా. నేను ఈడున్నా చెప్తా, ఇంటికాడున్నా చెప్తా, ఏడు ఉంటే కూడా. ఒకవేళ మా కంపెనీలో వీసాలు వెళ్ళేటప్పుడు 100% చెప్తా. వీడియో కూడా చేసి పెడతా, ఎట్లా పోలా, ఎవరి త్రోతోటి పోలా కూడా అది కూడా చెప్తా. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఆలీల మాటలు విని వస్తా అంటే తర్వాత మీలే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశాన్ అవుతారు. అదైతే నాకు పక్కా తెలుసు. జీతం కూడా తక్కువ వచ్చిందనుకో, మనం అందరిని నిడిచిపెట్టుకొని వచ్చి మతలబ్ లేదనిపిస్తుంది నాకైతే. మంచి బేసిక్ ఒక 800 బేసిక్ ఉండి, అదర్ అనౌన్స్మెంటు 200-300 ఉంచి, రోజు ఒక 4-5 గంటలు, 5 గంటలు, మినిమం 5-6 గంటలు ఓవర్ టైం వేసే కంపెనీకి దొరికితే మంచిగా జీతం వస్తుంది. ఒక 1,500-1,600 దరమ్స్ జీతం వస్తుంది. దానివల్ల మన ఖర్చులు పోగా ఇక్కడ అన్నీ అక్కడ ఉన్నట్లే రేట్లు ఇక్కడ కూడా ఉంటాయి. మన ఖర్చులు పోగా ఏమన్నా కొన్ని ఇంటికి పంపించుకునొచ్చు. దానికోసమే చెప్తా, నువ్వు 10-15 వేల కోసము ఇప్పుడు ఇంటికాడ ఉన్న 20,000 సంపాదించగలుగుతాం మంచిగా కష్టపడి పని చేసుకుంటే.
ఇక పని చేయనోడికి పేదొంగకి ఏడవైనన్నా పని చేయకుంటే అంత గంతే కథవు. కానీ పని చేసి కష్టపడి కమాయించుకునేటోడికి ఇంటికానే 15,000 వస్తాయి. మరి ఇంటికానే భార్య పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఉండి 15,000 వచ్చింది, అదే సంతోషం కదా. మరి అదే 15,000 కోసం ఇంత దూరం వచ్చేది అవసరం కూడా లేదు, ఈడ వచ్చి కష్టాలు పడాల్సిన అవసరం కూడా లేదు. అందుకోసం చెప్తున్నా, మీరు అన్నీ తెలుసుకొని రండి. మీరు ఈడికి వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాలా అన్నదే నా మనస్తత్వము. మీరు అందరు బాగుండాలా. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ కాకుండా కానీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుని మీ మనసుకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. లేకపోతే ఈడు ఇట్లనే చెప్తారు రా బాయ్, ప్రతిసారి ఇవే వీడియోలలో ఇవే మాటలు చెప్పాటిండు అని అనుకుంటే కనుక ఈ వీడియో స్క్రోల్ చేసేయండి. నాకేం తక్లీఫ్ లేదు. యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం నా ఛానల్ని ఫాలో చేసుడు మాత్రం మర్చిపోకండి. ఫాలో చేసిపోండి. ప్లస్ యూట్యూబ్లో DJ Shiva 7151 అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ బేసిక్ సాలరీ ఎంత ఉండాలి అని చెప్పేసి థంబ్నెయిల్ పెడతా. చూసి మీకు నచ్చితే లైక్ కొట్టుంది, లేదంటే ఇట్స్ పెట్టేయండి. ఉంటా మరి, బాయ్.